కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కాకినాడ జిల్లా సుబ్బారావు నగర్ లో జరిగిన ఘోర విషాదకర ఘటన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తోంది. ఒక తండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి కన్న తండ్రి 7-6 ఏళ్ల వయసున్నటువంటి పసిపిల్లలను కాళ్ళు చేతులు కట్టి నీళ్లల్లో ముంచి చంపేసి అతి క్రూరంగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా? ఏం లోటు? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మొత్తం ముగ్గురు మరణాలు విశ్లేషించుకుంటే గనక ఆర్థికపరమైన ఇబ్బందులా లేవు అని సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఆయన కూడా కాకినాడలోని ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే సొంత ఇల్లు కూడా ఉంది. 2 పిల్లలు ఉన్నారు. చక్కగా అందమైన భార్య. ఇంకేం కావాలి? ఇక్కడ చనిపోయే ముందు ఈయన రాసినటువంటి సూసైడ్ లెటర్, ఇది సూసైడ్ లెటర్ అనేది బయటపడలేదు కానీ సూసైడ్ లెటర్లో చంద్రకిషోర్ అనే వ్యక్తి తన 2 పిల్లల్ని ఎందుకు చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానో రాసినటువంటి కారణమే ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. తన 2 పిల్లలు ఈ ప్రపంచంలో పోటీ పడలేరు అనే ఆలోచనతోనే వాళ్ళని చంపి నేను చనిపోతున్నాను అంటూ రాసినటువంటి ఆ తండ్రి రాసిన సూసైడ్ నోట్. ఎంత ఇబ్బందికరమైనటువంటి పదాలు అవి. ఇంకా పెద్ద కొడుకు జోషిల్ 7 years ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. రెండో కొడుకు పేరు నిఖిల్ 6 years యూకేజీ చదువుతున్నాడు. 2 పిల్లలు ఇంకా 7-6 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడలేరు అని ఈ తండ్రి ఎలా డిక్లేర్ చేశారు అనేది ఇక్కడ పెద్ద ఆలోచించాల్సినటువంటి విషయంగా మారింది. అసలు ఏం జరిగింది? ఈ విషాదకరమైన ఘటన అసలు ఏం జరిగిందంటే, నిన్న హోలీ పండుగ సందర్భంగా ఆయన తన ఆఫీస్లో జరుగుతున్న హోలీ సెలబ్రేషన్స్కి చక్కగా హ్యాపీ ఫ్యామిలీ, 2 పిల్లలు భార్యతో పాటు తను కూడా వెళ్ళాడు. హ్యాపీగా హోలీ సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంతలోనే తన భార్య తనుజని అక్కడే ఉండమని చెప్పి, ఇప్పుడు మళ్ళీ స్కూల్ మారుస్తున్నాం కదా, పిల్లలకి యూనిఫామ్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఇవ్వాలి, టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి ఆమెని అక్కడే ఉంచి తన 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. ఇంతకీ అతను రాలేదు. తన భర్త ఎన్ని కాల్స్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటి, నన్ను ఈ హోలీ సెలబ్రేషన్స్ కని తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచడం ఏంటి అని అప్పుడు ఇమీడియట్గా తోటి పనిచేసేటటువంటి ఎంప్లాయీస్తో కలిసి ఆమె తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కిటికీలో నుంచి చూసిన వెంటనే అతను ఒక తాడికి ఉరివేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అందరూ తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి చిన్నారులు ఎంత విలవిలలాడిపోయి ఉంటారో వినటానికే గుండెలు పగిలిపోతున్నాయి. గుండెలు పిండేస్తున్నటువంటి విషాదమైన ఘటన. 2 పిల్లలు కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో నీటిలో 2 పిల్లల మొహాన్ని ముంచేసి ఎంత విలవిలలాడిపోయి ఉంటారు. నాన్న మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావని వాళ్ళు ఏడ్చినటువంటి ఆ ఏడుపు ఆ కన్న తండ్రిని కరిగించలేదా? ఆ కన్న తండ్రి ఎందుకు అంత కర్కశమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ 2 పిల్లల్ని చిన్న వయసులోనే వాళ్ళ జీవితాన్ని చిదిమేశాడు? అసలు కన్న తండ్రి కాల యముడా అనిపిస్తోంది. ఎందుకంటే అతను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏదైనా కావచ్చు. కనీసం ఇంకా లోక జ్ఞానం కూడా రానటువంటి, ఎందుకంటే 7-6 yearsలో ఈ రోజుల్లో పిల్లలకి ఏం తెలుస్తోంది? ఆడుకోవడం తప్పితే, లేకపోతే కావాల్సినవి తల్లిదండ్రులు అడగడం తప్పితే, లేకపోతే ఏదైనా కొనివ్వకపోతే మారం చేయడం తప్పితే, ఇవి మాత్రమే ఆ వయసు ఉన్నటువంటి పిల్లలకు తెలుసు. మరి ఈ తండ్రి ఏ రకంగా నిర్ణయించుకున్నాడు? ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళలేరు అని చెప్పి, బాగా చదవటం లేదు అని, చదవకపోతే దానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, మీరు ఎఫర్ట్ చేయండి, పిల్లల్ని బాగా చదివించండి. అంటే సోషల్ నాలెడ్జ్ కూడా, ఒకవేళ మనం చదువుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతుందో నేర్పించండి, మోరల్ వాల్యూస్ నేర్పించండి. అంతేగాని ఇతను ఎలా డిసైడ్ అయ్యాడు? ఇప్పుడు ఇదే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్న విషయం. ఇంతకీ తను కూడా ప్రాణాలతో లేనప్పటికీ కూడా ఆ చనిపోయినటువంటి తండ్రిని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలనుకుంటున్నటువంటి ప్రశ్నలు ఇవి. పోటీ ప్రపంచంలో తన పిల్లలు ముందుకు వెళ్ళలేరు, పోటీ పడలేరు అనే ఉద్దేశంతోనే వెళ్ళని చంపేస్తున్నాను అంటూ సూసైడ్ లెటర్ రాసినట్టు పోలీసులు అయితే ప్రజెంట్ చెప్తున్నారు. కానీ బంధువులు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే చంద్రకిషోర్ వల్ల
బ్రదర్ కూడా ఒక వీడియో బయట అయితే మీడియాకి రిలీజ్ చేశారు. ఎందుకంటే తన తమ్ముడికి ఫైనాన్షియల్గా చాలా ఎఫెక్టివ్గా ఉంది, అంటే ఆర్థికంగా చాలా బలవంతుడు, అలాగే సూసైడ్ చేసుకునేటంత నిస్సహాయ పరిస్థితి కానీ అంత పిరికివాడు కూడా కాదు. కానీ ఏదో కారణాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నటువంటి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్స్లో ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక్కడ సూసైడ్ లెటర్ అయితే ఉంది అని పోలీసులు అయితే ప్రజెంట్ చెప్తున్నారు. ఈ సూసైడ్ లెటర్లో ఈ చంద్రకిషోర్ తను బలవన్మరణానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, పిల్లల్ని కూడా ఎందుకు చంపేస్తున్నానో అనే కారణం రాస్తూనే నిన్న హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళినటువంటి చంద్రకిషోర్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి భార్యను అక్కడ విడిచిపెట్టేసి పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చి ఇంటికి ఆ పిల్లల్ని ఛిద్రవద్ర ఇంకా మాటలు అనటానికి కూడా రావటం లేదు. ఇంత చిన్న పిల్లల్ని అప్పటి వరకు హోలీ అంటే ఆఫీస్కి తీసుకెళ్ళి అంత హ్యాపీయెస్ట్ మూడ్ నుంచి తీసుకువెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఓహో మా నాన్న మాకేదో యూనిఫామ్స్కి మెజర్మెంట్స్ తీస్తున్నాడేమో, కొత్త స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నాం కదా, కొత్త యూనిఫామ్ వేసుకోబోతున్నాం కదా అని ఆనందంలో ఆ పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు కూడా మా నాన్న కాళ్ళు చేతులు కడుతున్నాడేంటి, పిల్లలు కనీసం ఏ రకంగా కూడా ఆలోచించుకోలేని సమయం కూడా ఇవ్వకుండా ఒక బకెట్లో వాటర్ పెట్టి ఆ వాటర్లో ఆ పిల్లలిద్దరిని బలవంతంగా ముంచేసి ఊపిరాడకుండా చేసి ఇద్దరిని చిదిమేశాడు. ఈ తండ్రిని ఏమనాలో కూడా అసలు ఎవ్వరికీ అంతు పట్టడం లేదు, మాటలు కూడా రావటం లేదు. ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కన్నబిడ్డల్ని చేతులారా ఎలా చంపుకోగలుగుతున్నారు. మొన్న చంద్రశేఖర్ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. ఎంతో అందమైన పిల్లలు ఇద్దరు, 9th క్లాస్ పాప, అలాగే 7th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న కొడుకు భార్యతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏమిటి ఇది, ఏం జరుగుతోంది సొసైటీలో ఒకసారి ఆలోచించండి. అయితే ఒకటి, ఇలాంటి సూసైడ్ టెండెన్సీలో ఉన్నవాళ్ళు కారణాలు చాలా వెతుక్కుంటారు. ఆ కారణాలు వెతుక్కోవటానికి వెచ్చిస్తున్నటువంటి మీ సమయాన్ని ఓవర్కమ్ చేయటానికి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది విశ్లేషణగా అడుగుతున్న ప్రశ్న ఒకటే, పిల్లలు ఇంకా పోటీ పడలేకపోతున్నారు ఈ ప్రపంచంతో, ఈ సొసైటీతో అని అనటానికి కూడా వాళ్ళు ఏమి ఎదుగొచ్చిన పిల్లలు కాదు, లేకపోతే కంట్రోల్ తప్పినటువంటి పిల్లల వయసు కూడా అది కాదు. మాట వినలేకపోతున్నారు, ఇంకేమి చేయలేక పిల్లల్ని చంపేసి నేను చచ్చిపోతున్నాను అంటానికి కూడా ఆ పిల్లల వయసు అది కాదు. ఏంటి కారణం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని ఒక న్యూస్ లాగా చూడకండి, విశ్లేషణ చాలా అవసరం. ఈ మధ్యకాలంలో వరుసగా ఆత్మహత్యలు, కుటుంబాలతో సహా పిల్లల్ని చంపేసి ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని భయపెట్టిస్తున్నటువంటి ఘటన. ముందు కళ్ళంటే నీళ్ళు ఎలా తెప్పిస్తున్నాయో ఈ విషాదకరమైన ఘటనలు, తర్వాత జీవితం అంటేనే భయం పుట్టించేలాగా ఇంత ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ చంద్రకిషోర్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా నీకేం తక్కువ చనిపోవటానికి, పిల్లల్ని చంపటానికి అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ భార్య తనుజ పరిస్థితి ఏంటి, ఇద్దరు బిడ్డల్ని, ప్రతి పిల్లలకి నిజమైన ఆస్తి పిల్లలే, ప్రతి తల్లిదండ్రులకి నిజమైన ఆస్తి పిల్లలే అంటారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి తండ్రి ఎంతో ఆనందంగా ఉంటారు, వాళ్ళని చూసి ప్రతి క్షణం మురిసిపోతూ ఉంటారు. అలాంటిది ఆమెకి భర్త లేకుండా అయిపోయింది, ఇక్కడ ఇద్దరు పిల్లలు లేకుండా అయిపోయింది. అక్కడ ఆస్తులు ఉన్నా ఏం చేసుకుంటుందామే, ప్రతి క్షణం తన జీవితాంతం ఈ దుఃఖంతో బ్రతకడం తప్పితే తనకి ఒక లైఫ్లో రిలీఫ్ అంటూ ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే మానసిక నిపుణులు, సైకాలజిస్టులు కూడా దీనిపైన డిస్కషన్ మొదలు పెట్టారు. ఒక్కసారి బలవన్మరణానికి పాల్పడే ఆలోచన ఉండేటప్పుడు మీలో చాలా మార్పులు వస్తాయి. అలాంటి సమయంలోనే మీరు పర్సనల్గా వెళ్ళి సైకాలజిస్ట్ని కలిసి అక్కడ నేను ఇలాంటి స్ట్రెస్లో ఉన్నాను, నాకు బయట ఇంకా సొల్యూషన్ కనబడటం లేదు, ఏం చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ తీసుకోండి. సో మీ మీద ఉన్నటువంటి ఫ్యామిలీకి మీరు తోడుగా బాధ్యతగా ఉండాలి తప్ప, భరోసాగా ఉండాలి తప్ప ఇక మేము ముందుకు వెళ్ళలేము, బ్రతకలేము, మాకున్న సమస్యలు ప్రపంచంలో ఎవరికూ ఉండవు అనే ఆలోచన మాత్రం కరెక్ట్ కానే కాదు. ఇక్కడ హత్య కన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఈ తండ్రిదని చెప్పొచ్చు. ఎవరిచ్చారో ఆయనకి ఆ హక్కు? కన్న తండ్రి అయినప్పటికీ కూడా ఇద్దరు పిల్లల్ని అంత బలవన్మరణం చేసి బలవంతంగా చంపేసి ఒక భార్యకి, ఒక మహిళని నిస్సహాయ స్థితిలో వదిలేసి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకోవటం ఎంతో దారుణం. ఇప్పుడైతే కనుక అసలు సూసైడ్ లెటర్ అంటూ ఉందా? సూసైడ్ లెటర్లో పోలీసులు చెప్తున్నట్టు ఇవే డీటెయిల్స్ ఉన్నాయా? ఈ డీటెయిల్సే ఉంటే కనుక మేము
ఒప్పుకోమంటూ మృతి చెందినటువంటి చంద్రకిషోర్ వాళ్ళ అన్నయ్య చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ ఉంది, ఆయనకి ఫ్లాట్ ఉంది, ఇద్దరు మగపిల్లలు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అలాగే కుటుంబం కూడా చాలా బాండింగ్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా అని ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు చేతగానివాడు అయితే మా తమ్ముడు కాదు అంటూ కుటుంబ సభ్యులు, సొంత అన్నయ్య కూడా ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి ఆ కోణంలో కూడా ఇక్కడ కేసు వేగవంతంగానే కాదు, లోతైన దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంది. ఈ విషయం అనే కాదు, ఇలా ఆర్థిక పరమైనటువంటి కారణం చూపించి వాళ్ళు చనిపోతూ కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా చంపేస్తున్న వారి కోసం మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో మీరు కూడా మెన్షన్ చేయండి.